నమస్తే సిసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆర్వీఎస్సీవీఎస్ హై స్కూల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి. మైదానంలో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి. 4 కోట్ల రూపాయలతో జరుగుతున్న అభివృద్ధి. బొప్పుడి కొండపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన జిల్లా జాయింట్ కలెక్టర్ సంచన. ఈ నెల 27న గవర్నర్ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు ముమ్మరం. చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్సీ, పాల్గొన్న నాయకులు. అరవై ఒక్కసార్లు రక్తదానం చేసిన చిలకలూరిపేటకు చెందిన కాసా రామశ్రీను. ఆపద సమయంలో బ్లడ్ అందక ప్రాణాలు కోల్పోయిన వారిని చూసి రక్తాన్ని అందిస్తున్నానన్న కాసా. చిలకలూరిపేటలో కొనసాగుతున్న ఇంటింటికి టీడీపీ కార్యక్రమం. 2 ఏళ్ల పాలనపై ప్రజాభిప్రాయం సేకరిస్తున్న ఎమ్మెల్యే. కార్యకర్తలతో సమావేశమైన ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. పలు అంశాలపై చర్చ. ప్రజాసేవే ప్రజా ప్రతినిధుల ప్రధాన కర్తవ్యమని, ప్రభుత్వ పథకాల అమల్లో ప్రజల సంతృప్తి స్థాయి పెంచడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారంలో టీడీపీ శ్రేణులు నిబద్ధతతో పనిచేయాలని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. త్వరలో జరిగే స్థానిక ఎన్నికల్లో పార్టీకి లభించే అపూర్వ విజయమే టీడీపీ శ్రేణుల పనితీరుకు కొలమానమని ఆయన స్పష్టం చేశారు. గురువారం ఆయన పట్టణ మరియు నాదెండ్ల మండల టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో కీలకోపన్యాసం చేశారు. తొలుత స్థానిక క్యాంపు కార్యాలయంలో జరిగిన పట్టణ పార్టీ శ్రేణుల సమావేశంలో మాట్లాడిన ప్రత్తిపాటి అనంతరం సంకురాత్రిపాడులో జరిగిన నాదెండ్ల మండల స్థాయి టీడీపీ సమావేశంలో ప్రసంగించారు. చిలకలూరిపేట పట్టణ పార్టీ శ్రేణులు ప్రజలకు చేరువవడంలో వెనుకబడుతున్నారని, గతంలో ఈ 2 ఏళ్లలో ఎన్నడూ ఏ ప్రభుత్వం చేయనంత అభివృద్ధి చేసిన పార్టీ శ్రేణుల అనైక్యత, వ్యక్తిగత విభేషజాల వల్ల ప్రజల ఆదరణ పొందలేకపోతున్నామని ప్రత్తిపాటి పేర్కొన్నారు. చిలకలూరిపేట పట్టణంపై పార్టీ శ్రేణులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, బూత్, క్లస్టర్, యూనిట్ ఇన్ఛార్జ్లు, అదేవిధంగా కేఎస్ఎస్లు సమన్వయంతో పనిచేసి పార్టీ విజయావకాశాలు మెరుగుపరచాలని, ప్రజల్లో మంచి పట్టు సాధించాలని ప్రత్తిపాటి స్పష్టం చేశారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ విధిగా పాల్గొనాలని, మొక్కుబడిగా పనిచేసే వారి విషయంలో కఠినంగానే వ్యవహరిస్తామని ప్రత్తిపాటి తేల్చి చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలన్నారు. తమకు అప్పగించిన బాధ్యతల నిర్వహణలో పార్టీ శ్రేణులు ఎవరికి వారు పోటీపడి మెరుగైన పనితీరు కనబర్చి పార్టీ అధిష్టానం దృష్టిలో పడాలని ప్రత్తిపాటి సూచించారు. నాదెండ్ల మండల పార్టీ శ్రేణుల పనితీరు ఇంకా మెరుగుపడాలని, మండల, గ్రామస్థాయి నాయకులు పార్టీ ప్రభుత్వ కార్యక్రమాల విజయవంతానికి సమన్వయం, కసితో పనిచేయాలన్నారు. త్వరలో జరిగే పంచాయతీ, ఎంపీపీ ఎన్నికల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని, అప్పుడే కేడర్ పనితీరుకు నిజమైన గుర్తింపు లభిస్తుందని ప్రత్తిపాటి పేర్కొన్నారు. చిలకలూరిపేట టీడీపీ శ్రేణులకు అధిష్టానం దృష్టిలో ప్రత్యేక గుర్తింపు ఉందని, ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల నిర్వహణలో సమర్థవంతంగా పనిచేస్తారనే అభిప్రాయం ఉందని ప్రత్తిపాటి తెలిపారు. నియోజకవర్గంలో జరిగిన పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్ని స్వల్ప వ్యవధిలోనూ అధిష్టానం ఊహించిన దానికంటే మిన్నగా ఎన్నోసార్లు విజయవంతం చేశామన్నారు. పట్టణ, నాదెండ్ల మండల పార్టీ సమావేశంలో పార్టీ కార్యక్రమాల అమల్లో ఉత్తమ పనితీరు కనబరిచిన ప్రతి ఒక్కరిని పేరు పేరున ప్రతిపాటి ప్రత్యేకంగా అభినందించారు. సంతోషపడాలి. బాబు గారు చూడు, ఫిక్స్డ్ గా 4 ప్రోగ్రాంలు ఉన్నాయి నెలలో. అన్ని పనులు చూసుకొని కూడా ఫస్ట్ తారీఖు పెన్షన్, 9 లోపు రెవెన్యూ సదస్సు, 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర, 4వది సంజీవని. ఈ 4 ఫిక్స్ అయింది. ఈ 4 కాక ఇంకో 4 పెట్టుకుంటున్నాడు. హ్యాపీగా ఉన్నాడు. జనంలో తిరుగుతూ ఉంటే ఆ సంతోషం వేరు, ఉన్న అవకాశాల్లో పనిచేస్తుంటే వేరు. సరదాగా ఉన్నాడు, పనిచేయాలి. నేను అదే చెప్తాను, సరదాగా పనిచేయాలి పార్టీలో. ఇదేదో బాధగానో భారమనో లేకపోతే ఏంట్రా ఎన్ని పనులు చెబుతున్నారంటే కష్టం. మాకు గంటకు ఒక కాన్ఫరెన్స్ వస్తుంది జోన్కు సంబంధించి. మీ పరిధిలో మీరు సింప్లిఫై చేసుకుంటే ఈజీ. మీరు బ్రహ్మాండం పని చేయించవచ్చు. కేఎస్ఎస్ గట్టిగా పెట్టుకుంటే కేఎస్ఎస్ఎల్ మీరు కరెక్ట్గా కనుక సెలెక్ట్ చేసుకుంటే ఒక వార్డులో, ఒక బూత్లో
కేఎస్ఎస్ కరెక్ట్గా పెట్టుకుంటే మీకు ఈజీ. వాళ్ళకు ప్రభుత్వ పరంగా ఏం చేయగలము, ఉన్న పథకాల్లో అవకాశం ఉన్నంతలో. నాకేదో కొత్త రూల్ తేవాలంటే మనం తేదాం, మళ్ళీ మీరు అనుకోవచ్చు ఇవన్నీ మార్చాలంటే అవన్నీ జరగవు. ఉన్న సిస్టంలో పనిచేయాలి. ఉన్న సిస్టంలో ఏం అవకాశాలు ఉన్నాయో అవి మనం మన కింద పనిచేసే వాళ్ళకి మీరు హెల్ప్ చేయాలి. మండల, టౌన్, క్లస్టర్, యూనిట్, బూత్, వార్డు ప్రెసిడెంట్, సెక్రటరీ చేసినప్పుడు పని సులభం అవుతుంది. వార్డుకు 300 నుంచి 500 ఇళ్ళు ఉన్నాయి. ఎన్నాళ్ళు చేయాలి? 10 రోజులు కూడా ఎక్కువ నన్ను అడిగింది చేసేవాళ్ళకి. కాబట్టి దాన్ని మనం మైండ్లో పెట్టుకుంటే ఈజీ అయిపోతుంది. ఏం లేదు, మనం ఫ్రీ అవ్వాలి. మన మైండ్లో వేరే ఆలోచనలు, వేరే అసంతృప్తులు, నాకన్నా ఆయనకి ఏదో ప్రయారిటీ ఇస్తున్నాడు ఎమ్మెల్యేను, లేకపోతే కర్మల అంటాడు మీదనో, లేకపోతే సదాశివం అంటాడు మీదనో పెట్టుకోకుండా ఉంటే మీ పనే మీకు రికార్డు. నేను బడే మీద ఒకరిని తీసుకొచ్చాడు, 100% చేశాడు, బ్రహ్మాండం చేశాను, కంగ్రాట్స్ చెప్పాను. నేను చంద్రబాబు గారు కైకలూరులో మండల ప్రెసిడెంట్ బాగు చేసిన వాళ్ళని అభినందించాడు, క్లస్టర్ని అభినందించారు, యూనిట్ని అభినందించారు, బూత్ కన్వీనర్ని కూడా అభినందించారు. అది మైండ్లో రిజిస్టర్ అవుతుంది నాయకుడికి. నియోజకవర్గ స్థాయిలో నాకు కావచ్చు, రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు గారు కూడా రికార్డ్ అవుతుంది. ఇప్పుడు చిలకలూరుపేట 11లో ఉన్న రోజు చూస్తుంటాడు లోకేష్ బాబు గారు, చంద్రబాబు గారు. నేను చూడటంగా ప్రతి నిమిషం రాత్రి 10ంటికి లోకేష్ బాబు గారు ఎవరు ఎక్కడ ఉన్నారో చూస్తున్నాడు. అది మైండ్లో రిజిస్టర్ అవుతుంది. ఓ ఈ నియోజకవర్గం ఇది చేయగలరు. నేను మనకు ఒకరోజు ముందు ప్రోగ్రామ్ ఎందుకు ఇచ్చారు, మదనపల్లి పెట్టింది క్యాన్సిల్ చేసి చిలకలూరుపేట ఎందుకు ఇచ్చారు? ఇక్కడైతే చేయగలరని ఇచ్చారు చంద్రబాబు గారి ప్రోగ్రాం. అది కెపాసిటీ చిలకలూరుపేట. అది మీ గొప్పతనం. ఆశామాషిగా గుర్తించరు రాష్ట్ర పార్టీ. ప్రతిదీ మెజర్ చూస్తారు. ఏ పని అప్పచెబితే ఇవి పరిగెడుతున్నారు. మదనపల్లి క్యాన్సిల్ అయింది, ఒకరోజు గ్యాప్లో ఎక్కడ సమర్థతగా చేయగలరో అక్కడ ఇచ్చారు. అన్నీ చూస్తారు. మన సామర్థ్యం ఏంటి, మన శక్తి ఏంటి, మనం ఇస్తే చేయగలమా, అంత సీరియస్గా తీసుకుంటారా, యంత్రాంగం అక్కడ ఉందా లేదా అనేటువంటిది వాళ్ళ మైండ్లో రిజిస్టర్ అవుతుంది. ఒక 20-25 నియోజకవర్గాలు. అట్లనే ఇప్పుడు ఇక్కడ ఏమైనా పని చెప్తే ఎవరు చేయగలరో నా మైండ్లో రిజిస్టర్ అవుతుంది. వాళ్ళు నా దగ్గరికి పని మీద వచ్చినప్పుడు వాళ్ళ ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. పని చేయకుండా మాటలు చెప్పారనుకో నేను కూడా దాటేస్తాను. నేను పని చేయలేదనుకో బాబు గారు కూడా అంతే చూస్తాడు. ఇది తెలుసుకోవాలి మీరు కూడా. ఎవరు పని చేస్తే గుర్తింపు ఉంటుంది, ఎవరు పని చేయకపోతే నాయకుడు కూడా ఏ విధంగా ట్రీట్మెంట్ ఇస్తాడు అనేది ఉన్నది. పాత రోజుల్లాగా మనం కాలక్షేపం చేసే రోజులు పోయినాయి. పాత రోజుల్లో ఏం చెప్పినా చెల్లుబాటు అయింది. ఇవాళంతా పనితీరే మన గుడ్ విల్, మన బలం. మీరందరూ పనిచేస్తే మన బలం అక్కడ పెరుగుతుంది. ఆ విధంగా మనం ఎప్పటికప్పుడు ఎప్పుడైనా ఉందా ఇది వారానికి యూనిట్ కూర్చోవాలి, క్లస్టర్ కూర్చోవాలి, నియోజకవర్గం కూర్చోవాలి, జిల్లా కూర్చోవాలి, ఎప్పుడైనా ఉందా? అంటే రోజులు ఎట్లా మారుతున్నాయో చూడండి. గంటకి మీరు బయట టీడీపీ యాప్ కొడితే మనం ఎక్కడ ఉన్నామో మీకు తెలిసిపోతుంది. మీ బూత్లో ఎక్కడ ఉన్నాం, మీ యూనిట్లో ఎక్కడ ఉన్నాం, మీ క్లస్టర్లో ఎక్కడ ఉన్నామో తెలిసిపోతాం. అట్లనే మనం కూడా అది వర్కౌట్ చేసుకొని ముందుకెళ్తే మీరు ఇక్కడ ఉండేటువంటి వాళ్ళంతా కేఎస్ఎస్ని కరెక్ట్ చేసుకుంటే మీకు కూడా పెద్ద కష్టం కాదు. మీరు ఆ 10 మందిని కరెక్ట్ చేసుకుంటే చాలు. లేడీస్ కానీ జెంట్స్ కానీ కేఎస్ఎస్ వాళ్ళు ఎక్కువ ఆలోచించరు మీద. వాళ్ళ స్థాయిలో వాళ్ళ గుర్తింపు ఇస్తే చాలు. ఇప్పుడు కేఎస్ఎస్ ఆలోచన ఒక రకంగా ఉంటుంది, బూత్ కన్వీనర్ ఆలోచన ఒక రకంగా ఉంటుంది, యూనిట్ ఆలోచన పార్టీ ప్రెసిడెంట్ వార్డు ప్రెసిడెంట్ ఆలోచన ఒక రకంగా ఉంటుంది, క్లస్టర్ ఆలోచన ఒక రకంగా ఉంటుంది, టౌన్ కమిటీకి వచ్చేటప్పుడు ఒక రకమైన ఆలోచన ఉంటుంది. మనం ఆ లోయర్ లెవెల్లో జాగ్రత్తగా చూసుకుంటే వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళకి ఏం దురాలోచనలు ఉండవు, అత్యాశలు కూడా ఉండవు.
చిలకలూరిపేట పట్టణంలోని సంజీవ్ నగర్ లో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం పేరిట ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీపీ నాయకులు ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీడీపీ ప్రధాన కార్యదర్శి శివకృష్ణ దేశభక్తుని, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ అప్పారావు మారెల్ల, ఐటీడీపీ చిలకలూరిపేట టౌన్ ప్రెసిడెంట్ మణికుమార్ అవరా, జనరల్ సెక్రటరీ బాలాజీ సింగ్ నరవర్య, నియోజకవర్గ ఉపాధ్యక్షుడు భరత్ పెరవలి, నియోజకవర్గ సెక్రటరీ సిబిఎన్ రఫీ, మండల సెక్రటరీ నాగభరత్, వార్డు ప్రెసిడెంట్ అజిత్ జోసెఫ్ ముకిరి, బూత్ కన్వీనర్ దాసరి సురేష్తో పాటు స్థానిక ఐటీడీపీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ప్రజలతో మమేకమై ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తూ కార్యక్రమాన్ని కొనసాగించారు. స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని నాయకులు తెలిపారు. కూటమి ప్రభుత్వ సుపరిపాలనపై ప్రజలు సంతోషంగా ఉన్నారని, చంద్రబాబు నాయకత్వ పటిమ వల్లే 2 ఏళ్లలో రాష్ట్రం అద్భుత ప్రగతి సాధించిందని, కేంద్ర సహకారంతో భవిష్యత్తులో మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. గురువారం ఆయన నాదెండ్ల మండలం తూబాడు, జంగలపల్లి, సంక్రాంతిపాడు గ్రామాల్లో పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయా గ్రామాల్లో పలు ఇళ్లకు వెళ్లిన ప్రతిపాటికి సాదర స్వాగతం లభించింది. ప్రభుత్వ 2 ఏళ్ల విజయాల కరపత్రాలను ప్రజలకు పంచిన ప్రతిపాటి పరిపాలనపై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. 3 గ్రామాల్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గత ప్రభుత్వం ప్రజల స్వేచ్ఛ, స్వాతంత్రాన్ని హరించిందని, వారి భావ ప్రకటన స్వేచ్ఛను తొక్కిపెట్టిందని, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజలు నిర్భయంగా, నిస్సంకోచంగా తమ ఆలోచనలు, అభిప్రాయాలు తెలియజేస్తున్నారని ప్రతిపాటి తెలిపారు. ప్రజల మద్దతు, వారి అభిమానం ఉండబట్టే రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్లలోనే మంచి విజయాలు సాధించిందన్నారు. త్వరలో జరిగే స్థానిక ఎన్నికల్లో ప్రతి పల్లెలోనూ కూటమి పార్టీల అభ్యర్థులకు మంచి విజయం కట్టబెట్టాలని ప్రతిపాటి పిలుపునిచ్చారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సమర్థవంతులైన నాయకులు ఉన్నప్పుడే తిరుగులేని అభివృద్ధి సాధించవచ్చన్నారు. నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా, నందమూరి గుండె నుండి పొంగిన ఆవేశమా, స్వర్ణాంధ్రను నిర్మించగా సాగే ప్రస్థానమా, వందనం వందనం శిరసాభివందనం, వందనం వందనం హృదయాభివందనం, నమో నమో నా తెలుగుదేశమా. పొడిగట్టిన తెలుగువాని పౌరుషాస్మి రగిలించగా, పొడగొట్టిన తెలుగు పేరి ప్రపంచాన వినిపించగా, ఢిల్లీ చేతిలో కీలు బొమ్మలకు సవాలుగా, కుళ్ళు రాజకీయ పదవి కుట్రలకు జవాబుగా, పేదవాడిని మించిన భగవంతుడు లేడని, సమాజమే దేవాలయమని సాగే ఆరాధన, నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా. స్వచ్ఛమైన గాలి నీరు ఊరూరికి కానుకగా, మచ్చలేని సమాజాన్ని రేపటి పౌరులకివ్వగా, సోమరితనమే జాతికి రాతపుండు వంటిదని, శ్రమలోనే ఎన్నెన్నో సిరి సంపదలున్నవని, పని సంస్కృతి మన అందరి సహజ గుణం కావాలని, కొత్త చరితకు మమ్ముల సృష్టికర్తలను చేసిన, నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా. జరుపుకునేటువంటి
క్లస్టర్ మీటింగ్. ప్రతి వారం యూనిట్ ఒకరోజు, క్లస్టర్ ఒకరోజు, మండలం ఒకరోజు, నియోజకవర్గం ఒకరోజు. ఎప్పటికప్పుడు అందరం కలుస్తూ పనిచేయటమే పార్టీ అధ్యక్షుల వారి యొక్క ఆదేశం. ఎక్కడ కూడా ఎటువంటి మనసులో ఏమీ లేకుండా అందరం ఒక చోట కూర్చొని సంక్షేమ పథకాలు, అభివృద్ధి తప్ప వ్యక్తిగతాలు పెట్టుకొని పార్టీ మీదకి రావద్దు. ఎవరు వ్యక్తిగత ఆలోచనలు ఎక్కడ పార్టీకి రుద్దొద్దు. ప్రతి కుటుంబంలో సమస్యలు ఉంటాయి. ఇది తెలుగుదేశం పార్టీ కుటుంబం. ఈ కుటుంబంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే మనకందరికీ గౌరవం. 1924 చూశాం. మన నాయకుడు లేకపోతే ఎన్ని ఇబ్బందులు పడ్డామో చూశామా లేదా? కాబట్టి అది ఒక్కటే మనసులో పెట్టుకోండి. మిగతావి అన్నీ కూడా కంటిన్యూటీ ప్రభుత్వాలు ఉంటే అందరి కోరికలు తీరుతాయి. అందరి కోరికలు అంటే ప్రతి ఒక్కరికి ఆశ పెరిగింది, ఆకాంక్ష పెరిగింది. ప్రభుత్వంలో డబ్బులు లేవు. చంద్రబాబు గారు ఆడు కూర్చున్న దానికి సంతోషపడటమే నేర్చుకోవాలి మీరంతా. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ మైలవరపు కృష్ణతేజ సహకారం మరవలేనిదని, చిలకలూరిపేట అభివృద్ధి కోసం వివిధ శాఖల నుంచి నిధుల మంజూరులో ఆయన తన వంతు కృషి చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన పట్టణంలోని ఆర్వీఎస్ సివిఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల్ని స్వయంగా పరిశీలించారు. పాఠశాల నిర్వాహకులు, ఉపాధ్యాయులతో కలిసి అదనపు తరగతి గదుల నిర్మాణం, క్రీడా మైదానాల ఏర్పాటు పనులను పరిశీలించిన ప్రత్తిపాటి విద్యార్థులతో మాట్లాడి విద్యా బోధన, మౌలిక వసతుల కల్పనపై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మెరుగైన విద్యా బోధనతో పాటు విద్యార్థులకు అవసరమైన ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సహకారం, ఐఏఎస్ కృష్ణతేజ చొరవతో పాఠశాల పునర్నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. మొత్తం 3.25 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టాలని, ప్రధానంగా అదనపు తరగతి గదులు, విద్యార్థులకు అవసరమైన తాగునీరు, మరుగుదొడ్లు, క్రీడా మైదానాలు, క్రీడా పరికరాలు సమకూరుస్తున్నారని ప్రతిపాటి చెప్పారు. పనుల నాణ్యత బాగుందని, సకాలంలో పనులన్నీ పూర్తయితే విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఉండవన్నారు. చిలకలూరిపేట అభివృద్ధికి ఐఏఎస్ అధికారి కృష్ణతేజ తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారని, ఆర్వీఎస్ సివిఎస్ పాఠశాల అభివృద్ధి కోసం ఆయన పలు మార్గాల్లో నిధులు సమకూర్చారని ప్రత్తిపాటి చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తున్న కృష్ణతేజకు ప్రజల తరపున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నట్లు ప్రత్తిపాటి చెప్పారు. సిఎస్ఆర్ ఫండ్స్ కేటాయింపులో భాగంగా యూనియన్ బ్యాంక్ వారి నుంచి 2.50 కోట్లు, రాజ్యసభ సభ్యుల అభివృద్ధి నిధుల నుంచి 50,000, షాప్ విభాగం నుంచి 25 లక్షలు మంజూరు చేయించారని ప్రత్తిపాటి పేర్కొన్నారు. ఆర్వీఎస్ సివిఎస్ పాఠశాలకు మంచి చరిత్ర ఉందని, పాఠశాల నుంచి భవిష్యత్తులో ఉత్తమ విద్యార్థులు సమాజంలోకి రావాలని ప్రత్తిపాటి ఆకాంక్షించారు. అభివృద్ధి పనుల పరిశీలనకు వెళ్లిన ప్రత్తిపాటి వెంట పాఠశాల కమిటీ సభ్యులు మైలవరపు శివానందం, తేళ్ల సుబ్బారావు, నియోజకవర్గ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఆర్బీఎస్ సిబిఎస్ హై స్కూల్ ఒక చరిత్ర కలిగినటువంటి హై స్కూల్ చిలకలూరిపేట మండలంలో. దీనికి అధ్యక్షులుగా తేళ్ల సుబ్బారావు గారు, సెక్రటరీగా శివానంద కుమార్ గారు. ఈ స్కూల్ అభివృద్ధి కోసం మన చిలకలూరిపేటలో మనకు ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్, ఈ చిలకలూరిపేటకు ఒక మన కృష్ణతేజ గారు, వారి ఆధ్వర్యంలో 50 లక్షల రూపాయలు గతంలో ఈ గదుల నిర్మాణానికి, అదనపు గదుల రాజ్యసభ సభ్యుల నుంచి గతంలో 50 లక్షల రూపాయలతో ఇవ్వటం, ఆ నిధులతోటే ఈ గదులు పూర్తి చేయటం కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు తిరిగి శాప్ ఆధ్వర్యంలో 25 లక్షల రూపాయలు మరలా అన్ని రకాల స్కూల్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో హై స్కూల్ అన్ని రకాల గేమ్స్ ఆడుకునేటువంటి దానికి గ్రౌండు, వాకింగ్ ట్రాకు, టెన్నిస్ కోర్టు, వాలీబాలు, ఫుట్బాలు, అన్ని రకాల గేమ్స్ ఆడుకునేటువంటి దానికి శాప్ నుంచి 25 లక్షల రూపాయలు ఇవ్వటం, ఆ పనులన్నీ కూడా చివరి దశలో ఉన్నాయి. మూడవది 2.5 కోట్ల రూపాయలతోటి మిగిలిన అదనపు గదులు, ఈ స్కూలు పూర్తిగా పునర్నిర్మాణం, రెన్యువేషన్ మొత్తం చేయటానికి 2.5 కోట్ల రూపాయలు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిఎస్ఆర్ ఫండ్స్ తోటి తిరిగి మరలా అప్రూవల్ తీసుకోవడం జరిగింది. అంటే 2.5 లక్షల రూపాయలేమో
యూనియన్ బ్యాంక్ 2.5 కోట్లు, యూనియన్ బ్యాంక్ సిఎస్ఆర్ ఫండ్స్ 50 లక్షలేమో ఎంపీ రాజ్యసభ నిధులు, 25 లక్షలు శాప్ నిధుల నుంచి, అంటే దాదాపు 3,25,00,000 రూపాయలు ఆర్వీఎస్ సివిఎస్ హై స్కూల్ టోటల్ రెన్యువేషన్, పునర్నిర్మాణం. ఈ స్కూల్కి ఒక చరిత్ర ఉంది కాబట్టి, కృష్ణతేజ గారు మనకి చిలకలూరుపేటకు ఒక వరం కాబట్టి వారు ఎక్కడున్నా చిలకలూరుపేట గురించి ఆలోచిస్తున్నారు. ఒక్క ఆర్వీఎస్ సివిఎస్ హై స్కూల్కి సహకారం ఒక్కటే కాదు, ఈ నియోజకవర్గంలో ఏది అడిగినా పంచాయతీరాజ్ నుంచి కానీ వారికి సంబంధం లేనటువంటి డిపార్ట్మెంట్ల నుంచి కూడా ఈ చిలకలూరుపేట నియోజకవర్గంలో పేటలో పుట్టి పెరిగినందుకు జన్మభూమి రుణం కూడా తీర్చుకుంటా ఉన్నారు. ఏ అవకాశం ఉన్నా చిలకలూరుపేట నియోజకవర్గం అభివృద్ధిలో వారు కూడా భాగస్వాములు అవుతూ ఉన్నారు. ఆ విధంగా ఈరోజు వారి తండ్రి గారు మాకు ఇచ్చినటువంటి వరం కృష్ణతేజ గారు, శివానంద కుమార్ గారు వారి తాతగారి పేరు మీద మైలవరపు గుండయ్య చౌక్ నిర్మాణం జరిగింది. మైలవరపు రామానందం గారి పేరు మీద మనం మున్సిపల్ రోడ్డు కానీ, అదేవిధంగా సిఆర్ కాలేజీలో 50 లక్షల రూపాయలతోటి పార్కు కూడా వారి పేరు మీద నామకరణం చేయటం జరిగింది. ఆ పార్కు కూడా 50 లక్షల రూపాయలు మన కృష్ణతేజ గారు సిఆర్ కాలనీలో ఉన్నటువంటి మనం పెట్టిన పేరు రామానందం పార్క్, మైలవరపు రామానందం పార్క్ అని కూడా పెట్టాము. సిఆర్ కాలనీ మైలవరపు రామానందం పార్క్ అని పెట్టాము. ఆ పార్కు కూడా 50 లక్షల రూపాయలు సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొస్తున్నారు. ఇవన్నీ కూడా కృష్ణతేజ గారు చిలకలూరుపేట నియోజకవర్గంలో వారు అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఈ కార్యక్రమాలకు సిఎస్ఆర్ ఫండ్స్ కానీ, రాజ్యసభ సభ్యులు కానీ, శాప్ డిపార్ట్మెంట్ నుంచి కానీ నిధులు ఇవ్వటం జరిగింది. వారికి చిలకలూరుపేట ప్రజలు రుణపడి ఉన్నారు అని తెలియజేస్తూ కృష్ణతేజ గారికి కూడా చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలను కూడా తెలియజేస్తున్నాను. ఇకన మా హెడ్ మాస్టర్ ఇక్కడ మంచి మార్కులు తీసుకొస్తే ఈ హై స్కూల్ని రాష్ట్ర స్థాయిలో, మా వెంకటేశ్వరరావు రాష్ట్ర స్థాయిలో దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, ఫ్యూచర్లో ఇక్కడే ఇంటర్మీడియట్ దాకా తీసుకెళ్లేటువంటి అవకాశం కూడా ఆల్రెడీ ఉంది. ఇంకా కూడా అదనంగా తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. ఇన్ని ఫండ్స్ రాష్ట్రంలో నాకు తెలిసి 3,25,00,000 ఒక హై స్కూలు, ఒక జూనియర్ కాలేజీకి రావటం అనేటువంటిది రాష్ట్రంలోనే ఫస్ట్ చిలకలూరుపేట అనేటువంటిది కూడా నేను గర్వంగా తెలియజేస్తున్నాను. ఐఐటి కోర్స్ ఉంది, ఇంటర్మీడియట్ ఉంది, ఇంకా ప్రొఫెషనల్ కోర్స్ తీసుకెళ్తే ఇంకా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగాలు కావాల్సింది ప్రొఫెషనల్స్ కోర్స్ తీసుకురండి. శివానంద కుమార్ గారు ప్రొఫెషనల్స్ కోర్స్ తీసుకొస్తే ఈరోజు ఉద్యోగాలు కోర్స్ పూర్తయిన వెంటనే ఉద్యోగాలు కూడా దొరుకుతూ ఉన్నాయి. ఆ విధంగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో, లోకేష్ బాబు నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఈ రాష్ట్రం మోడీ గారి సహకారంతో ఈరోజు దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉంది. దేశం మొత్తం చంద్రబాబు గారిని కొనియాడబడుతూ ఉంది. అమరావతి నిర్మాణం కావచ్చు, దేశంలో పెట్టుబడులు రావటం కావచ్చు, పెట్టుబడులతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో దేశంలో చంద్రబాబు గారు తీసుకునేటువంటి భవిష్యత్తు నిర్ణయాలు ఇతర ముఖ్యమంత్రులకు కూడా ఒక రోల్ మోడల్. ఈ దేశంలో చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రులకు రోల్ మోడల్. ప్రధానమంత్రి గారి తర్వాత ఈ దేశంలో అత్యంత అనుభవం, దూరదృష్టి, భవిష్యత్తు గురించి ఆలోచించేవాళ్ళు, నిరంతరం కష్టపడేవాళ్ళు, ఎక్కువ సమయం కష్టపడేటువంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో ఉన్నారంటే చంద్రబాబు తప్ప మరొకరు లేరు. అందుకనే దేశానికి ఒక రోల్ మోడల్ ముఖ్యమంత్రి మన నాయకుడు చంద్రబాబు గారని నేను గర్వంగా తెలియజేస్తున్నాను. చిలకలూరుపేట పట్టణ వాసవి నగర్ వాస్తవ్యులు మద్దుల ఆంజనేయులు సతీమణి లక్ష్మీ సామ్రాజ్యం స్వర్గస్థులయ్యారు. ఈ విషయం తెలుసుకుని వారి స్వగృహం వద్ద ఉన్న వారి పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేసిన శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్. ఈ కార్యక్రమంలో వారితో మద్దుల రాధాకృష్ణ, మద్దుల హరిబాబు, సామా హరిబాబు, సామా సురేష్ బాబు, మద్దుల చరణ్ తదితరులున్నారు.
ఎడ్లపాడు మండలం ఉప్పరపాలెం గ్రామానికి చెందిన వల్లెపు వీరయ్య సతీమణి వేములమ్మ గత నెల 31న మృతి చెందారు. ఈ సందర్భంగా శుక్రవారం వారి స్వగృహంలో నిర్వహించిన పెద్ద కర్మ కార్యక్రమానికి శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వేములమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలిపారు. వేములమ్మ మృతి కుటుంబానికి తీరని లోటని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. సాయంత్రం ఊళ్ళో తిరిగేస్తారు. బయట చిలకలూరిపేట మండలం కావూరి పెట్రోల్ బంక్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. మద్యం మత్తులో ఉన్న వెంకటేశ్వర్లు అనే వ్యక్తి అచ్చి శ్రీను పోలమ్మ ప్రయాణిస్తున్న టీవీఎస్ ఎక్సెల్ బండిని వెనుక నుంచి వేగంగా ఢీకొట్టాడు. ఈ ఘటనలో శ్రీను తల, కాలికి తీవ్ర గాయాలు కాగా పోలమ్మకు తల, నడుము భాగంలో దెబ్బలు తగిలాయి. ప్రమాదానికి కారణమైన వెంకటేశ్వర్లకు సైతం ముక్కు, కంటి భాగంలో తీవ్ర గాయాలై రక్తస్రావం జరిగింది. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను ప్రథమ చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఎదురు పోసొచ్చాక ఆయన మీదకి వచ్చి దనుకున్నాడు. ఏమో మమ్మల్ని కొట్టుకొని వచ్చాడు. వెనకనే ఉన్నాడు, బహు స్పీడ్లో ఉన్నాడు. తాడుతో రోడ్డు మీద వచ్చి ఎన్నిటి జరిగింది? టైంలో చూసుకోవాలి. నేను పేటలో బయలుదేరాను. నేను మా భార్య అయిపోయాను. ఒకటే ఇక్కడికి ఎన్నింటికి వచ్చారు? హాస్పిటల్ టైం ఎంత ఉంది? మీకు ఎక్కడెక్కడ తగిలింది? తలకి గుట్లు పడ్డాయి. ఎన్ని పడ్డాయి కుట్లు? వేసారు. 7 కుట్లు పడ్డాయి. ఎన్ని పడ్డాయి కుట్లు? ఎన్ని వేసారు? తలకి వేసారు. ఎన్ని కుట్లు పడ్డాయి? స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని చిలకలూరిపేట పట్టణానికి చెందిన సామాజికవేత్త, సమాజ సేవ తత్పరుడు కాసా రామశ్రీను రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన రక్తదాన కార్యక్రమంలో ఆయన స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఇప్పటి వరకు ఆయన 61 సార్లు రక్తాన్ని దానం చేశారు. ఆపద సమయంలో ఈ రక్తం మనుషులను కాపాడుతుందని కాసా రామశ్రీను తెలిపారు. హైదరాబాద్ లోని మెగాస్టార్ చిరంజీవి రక్తదాన సెంటర్లో రక్తాన్ని అందించారు. సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే కాసా రామశ్రీను ఆపదలో ఉన్న వారికి తన వంతు సహాయం అందిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ముఖ్యంగా రక్తం అవసరమైన సమయంలో అందుబాటులో ఉండేలా అవగాహన కల్పించడంతో పాటు వివిధ సందర్భాల్లో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాల్లో పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేస్తూ వచ్చారు. రక్తదానం ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని, ప్రతి ఆరోగ్యవంతమైన వ్యక్తి రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని ఆయన సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం కోసం ఇబ్బందులు పడుతున్న వారికి రక్తదాతలు అండగా నిలవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ సేవా స్ఫూర్తితో రక్తదానం చేయడం ద్వారా సమాజానికి తన వంతు సేవ చేయడం ఎంతో సంతృప్తినిస్తుందని కాసా రామశ్రీను తెలిపారు. రక్తదానం ఒక మహాదానం. మనం ఇచ్చే రక్తం అవసరంలో ఉన్న మరో వ్యక్తికి ప్రాణాధారంగా మారుతుంది అనే సందేశంతో యువత, ప్రజలు రక్తదాన కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఇప్పటికే పలు మెగా రక్తదాన శిబిరాల ద్వారా అనేక మందికి రక్తదానం చేసిన ఘనత కాసా రామశ్రీనుకు దక్కిందని స్థానికులు అన్నారు. సేవా కార్యక్రమంలో నిరంతరం పాల్గొంటూ రక్తదానంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు చేస్తున్న కృషిని పలువురు అభినందించారు. అది బి నెగిటివ్ 61సారి రక్తదానం చేస్తున్నాను. మనకి ప్రాణం పోసిన భగవంతుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరొకరికి ప్రాణమిచ్చే అవకాశాన్ని మనకిచ్చాడు. అదే రక్తదానం. ఈ ఆగస్టు 15 సందర్భంగా ఈరోజు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ హైదరాబాద్లో రక్తదానం చేస్తున్నాం. జై హింద్.
బైపాస్ రోడ్లోని లింగాయపాలెం సమీపంలో ఇంధనంతో వెళ్తున్న ఓ పెట్రోల్ ట్యాంకర్ అదుపు తప్పి బోల్తా పడింది. ట్యాంకర్లో ఇంధనం నిండి ఉండటంతో ఏ క్షణంలో ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందోనని స్థానికులు, ఆ మార్గంలో వెళ్లే వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు రక్షణ చర్యలు చేపట్టారు. ముందు జాగ్రత్తగా ఆ మార్గంలో ట్రాఫిక్ ను మళ్లించి పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. అధికారుల సత్వర స్పందనతో పెను ప్రమాదం తప్పడంతో స్థానికులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ఖాళీగా ఉన్న పోస్టులను నోటిఫికేషన్ జారీ చేసి వెంటనే భర్తీ చేయాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ఖాళీ పోస్టులు, సివిల్ పనుల పురోగతిపై DGHSలు, డ్రగ్ ఇన్స్పెక్టర్లు, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవల అధికారులు, ఆసుపత్రుల సూపరింటెండెంట్లతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనధికారికంగా సెలవుపై వెళ్లి విధులకు హాజరు కాని సిబ్బందిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుని వారి స్థానంలో నోటిఫికేషన్ జారీ చేసి అర్హులైన వారిని నియమించాలని సూచించారు. చిలకలూరిపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో జనరేటర్, కాంపౌండ్ వాల్ పనులు పూర్తయ్యాయని అధికారులు కలెక్టర్కు వివరించారు. బ్లడ్ బ్యాంక్ పునర్నిర్మాణం, ఎక్స్రే రూమ్ పనులను 2 నెలల్లోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఏరియా ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాకపోవడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పనుల్లో జాప్యానికి కారణమైన కాంట్రాక్టర్ను తొలగించి కొత్త కాంట్రాక్టర్ను నియమించేందుకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో కొత్తగా 5 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మంజూరయ్యాయని, వాటి నిర్మాణ పనులను 9 నెలల్లోగా పూర్తి చేసేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు అవసరమైన వైద్య పరీక్షలు, స్కానింగ్లను బయట చేయించుకోవాలని ఎవరైనా సూచించినా లేదా సిఫార్సు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. అవసరమైన అన్ని పరీక్షలను ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని వైద్యులు, సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే జిల్లాలోని ఏరియా ఆసుపత్రుల్లో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవల కింద చికిత్స పొందిన రోగులకు సంబంధించిన ఫీజులు ఏమైనా పెండింగ్ లో ఉన్నాయా అనే అంశంపై కలెక్టర్ ఆరా తీశారు. పెండింగ్ లో ఉన్న బిల్లులు, ఫీజుల చెల్లింపులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆగస్టు 15న నిర్వహించనున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని పల్నాడు జిల్లా అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి సూచించారు. వేడుకల్లో భద్రత, మౌలిక సౌకర్యాల కల్పన, పరేడ్ నిర్వహణలో ఎలాంటి లోపాలకు తావు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో శుక్రవారం నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల రిహార్సల్స్ ను అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి పరిశీలించారు. రిహార్సల్స్ లో భాగంగా గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పరేడ్ పరిశీలన వాహనంలో వెళ్లి సాయుధ పోలీసు బలగాల కవాతును పరిశీలించారు. కవాతు బృందాల క్రమశిక్షణ, సమన్వయం, పరేడ్ నిర్వహణ తీరును పరిశీలించిన ఆయన సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఆగస్టు 15న జరిగే ప్రధాన కార్యక్రమానికి హాజరయ్యే ప్రముఖులు, స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులు, ఉన్నతాధికారులు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భద్రతా ఏర్పాట్లతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. వేడుకలు ప్రారంభం నుంచి ముగిసే వరకు ప్రతి అంశాన్ని ముందుగానే సమీక్షించి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజల రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం పోలీసు జాగిలాల ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు పోలీసు అధికారులు, సిబ్బంది సమన్వయంతో సమిష్టి కృషితో పనిచేయాలని అడిషనల్ ఎస్పీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్మ్డ్ రిజర్వ్ డీఎస్పీ గాంధీరెడ్డి, ఏఆర్ ఇన్స్పెక్టర్లు కృష్ణ, గోపీనాథ్, యువరాజ్, రాజు తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని మెయిన్ బజార్లో ఉన్న శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో శుక్రవారం శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ నెల 13వ తేదీ నుండి శ్రావణ మాస పూజలు ప్రారంభమయ్యాయని ప్రార్థన అర్చకులు దివి మాధవ రామశర్మ తెలిపారు. ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు కుంకుమార్చన, ప్రతిరోజు సహస్రనామార్చన ఉంటుందన్నారు. భక్తులు విశేషంగా పాల్గొనాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ, ధర్మాదాయ సిబ్బంది, సాంబశివరావు తదితరులున్నారు. మన చిల్లూరుపేట పట్టణం మెయిన్ బజార్లో వేయించేసి ఉన్నటువంటి శ్రీ హనుమత్ లక్షణ సీతా సమేత సీతారామచంద్ర స్వామి వారి దేవాలయంలో నిన్నటి నుండి 13/8/2026 నుండి అనగా మరి గురువారం నుండి మరి ఈ నెల శ్రావణ మాసం సందర్భంగా దేవాలయంలో వరలక్ష్మి పూజా కార్యక్రమములు ప్రతి శుక్రవారం కూడా
ఉదయం 9 గంటలకు సహస్ర కుంకుమార్చన కార్యక్రమం జరగబోతుంది. అలాగే ఈ నెల 26, 27, 28 విఘనస జయంతి సందర్భంగా స్వామివారికి విశేష అర్చనా కైంకర్యాలు, అట్లాగే మహిళా మాతలచే మరి విఘనస స్తోత్ర రత్నావళి కార్యక్రమములు ఈ 3 రోజులు. 28వ తేదీ స్వామివారికి పంచామృత తిరుమంజనం ఉదయం 6 గంటలకి విఘనసాచార్య పంచామృత స్నపన తిరుమంజనం జరుగును. తదనంతరం స్వామివారికి సహస్రనామార్చన, అలాగే అమ్మవారికి కుంకుమార్చన కైంకర్యములు జరుగును. అలాగే అందరూ కూడా దేవాలయం ఇచ్చేసి స్వామివారి కైంకర్యాల్లో పాల్గొని తీర్థ ప్రసాదం స్వీకరించి తరించవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. పట్టణానికి చెందిన ప్రముఖ సంఘ సేవకులు డాక్టర్ చుక్కా విన్సెంట్ పాల్ కు భారతరత్న లెగసీ అవార్డు లభించింది. సమాజ సేవ విస్తృతంగా చేసేవారికి ఇచ్చే ఈ అవార్డును ఆయన శుక్రవారం ఒంగోలులో జరిగిన ఓ కార్యక్రమంలో స్వీకరించారు. ఇండియన్ రెడ్ క్రాస్, YMCA, లయన్స్ రైజ్ వంటి పలు ఇంటర్నేషనల్ సంస్థల ద్వారా డాక్టర్ పాల్ అనేక స్వచ్ఛంద సేవలు నిర్వహించినందుకు ఆయన ఈ అవార్డుకు ఎంపికయ్యారు. దేశంలో అత్యున్నత ప్రమాణాలు కలిగిన జీవనన్ ఫౌండేషన్ ఇచ్చే ఈ ప్రతిష్టాత్మక జాతీయ అవార్డును విన్సెంట్ పాల్ స్వీకరించడం పట్ల పలువురు స్థానికులు ఆయనను అభినందించారు. రోటరీ అధ్యక్షులు లంకా ఆదినారాయణ రెడ్డి, జన విజ్ఞాన వేదిక జిల్లా ఉపాధ్యక్షులు ఏవి శివయ్య, మాజీ ఏజీపీ దాసరి చిట్టిబాబు, డాక్టర్ పివి సుబ్బారావు, బొంత అజయ్ బాబు, ధూళిపాళ్ల శ్రీనివాసరావు, అలవాల ఫానికుమార్, దార్ల బుచ్చిబాబు, పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులు, లయన్స్ క్లబ్ సభ్యులు ఆయనను అభినందించిన వారిలో ఉన్నారు. ఈ నెల 27న జరగనున్న గవర్నర్ పర్యటన నేపథ్యంలో అధికారులు ముందస్తు ఏర్పాట్లపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా జాయింట్ కలెక్టర్ సంజనా సింహ బొప్పుడి కొండపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని పరిశీలించారు. SCPR, EE, RNB, AD, SSLR, AD, గనులు, RDO, నర్సరావుపేట, EO, తహసీల్దార్ వీళ్లతో కలిసి ఆలయ పరిసరాలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ పర్యటనకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. గవర్నర్ పర్యటన సజావుగా జరిగేలా అవసరమైన భద్రత, మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం, రహదారి తదితర ఏర్పాట్లను సమన్వయంతో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. CC న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం.